పశ్చాత్తాపము. ఎన్నికల కంటే ఒక్క రోజు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యేని బలవంతంగా తీసుకుపోయి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఇచ్చేసి తర్వాత ఎన్ని ప్రలోభాలు పెట్టాలో అన్ని ప్రలోభాలు పెట్టి సెక్యూరిటీ ఫోర్స్తో ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా మంత్రిగా ఉన్నాడు. అంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచిన తర్వాత వేరే పార్టీలో మంత్రిగా చేరాలనుకున్నప్పుడు కనీసం రాజీనామా చేయాలి. అదే మాదిరిగా నైతికంగా అదే మాదిరిగా ఒక పద్ధతి ప్రకారం అయితే యాంటీ డిఫెక్షన్ స్పిరిట్తో అయితే ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మంత్రిగా చేర్చుకోవడానికి వీల్లేదు. గవర్నర్ గారు కూడా ఏదైతే ఆయనకు కూడా చెప్పకుండా ఆయన్ని మభ్యపెట్టే విధంగా స్వేరింగ్ అని చేపించే పరిస్థితికి వచ్చింది. ఎన్నికల కమిషన్ ఓటర్స్ లిస్ట్ పబ్లిసైజ్ చేశారు. అందులో చాలా స్పష్టంగా 63 మంది టీఆర్ఎస్, 15 మంది తెలుగుదేశం, 5 బీజేపీ, మిగిలిన పార్టీలని కూడా రాశారు. ఇందులో కూడా శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి తెలుగుదేశం ఎమ్మెల్యేనే చూపించారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నాడంటే ఇది ఎక్కడ నీతో ఎక్కడ నిజాయితీతో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు షౌటింగ్ విత్ ఎ బిగ్ మౌత్, TRS with 63 MLAs. I am asking Chandrababu Naidu, if you are so great a person, పార్టీ ఫిరాయింపుల నేరం రాదా? మరి నీకు రాదా? నీకు లేదా నీతి? నువ్వు SPY రెడ్డి ఎంపీ నంద్యాల ఏ పార్టీలో గెలిచిండే, ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? కొత్తపల్లి గీత, దీస్ two are honorable MPs. The whole world knows on which party they won and in which party they are. How did you admit them, Mr. Naidu, if you are so ethical person? Number one. Number two, you have taken away 7 MLAs, 1 independent and 6 of YSRCP MLAs. కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యే ఏ సింబల్ మీద గెలిచిందండి? ఈ వన్ ఆన్ విచ్ పార్టీ? గొట్టిపాటి రవికుమార్ అద్దంకి వన్ ఆన్ విచ్ పార్టీ? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ముస్తఫా గుంటూర్ వైఎస్ఆర్సిపి ఇన్ విచ్ పార్టీ ఈజ్ నౌ? జలీల్ ఖాన్ విజయవాడ వైఎస్ఆర్సిపి ఇన్ విచ్ పార్టీ ఈజ్ నౌ? లేదండి. ఉప్పులేటి కల్పన ఏ పార్టీ అండి? దే హ్యావ్ జాయింట్. మీకు చెలమట వెంకటరమణ, కృష్ణమోహన్ చీరాల ఏమంచో నాకు తెలియదు. వీళ్ళు గెలిచింది ఏ పార్టీ, ఉన్నది ఏ పార్టీ? ఒకటి. రెండు, ఎమ్మెల్సీస్ ఎంతమందినండి మీరు తీసుకున్నది కాంగ్రెస్ నుంచి? 9 మంది ఎమ్మెల్సీలను తీసుకున్నారు. దీనిలో 1 2 3 4 6 కాంగ్రెస్, 3 వైఎస్ఆర్సిపి. పేర్లు కూడా ఉన్నాయి, మీకు కాబట్టి ఇస్తాను. 1 జిల్లా పరిషత్ చైర్మన్ మిస్టర్ బాలాజీ ప్రకాశం. ఆయన ఏ పార్టీలో గెలిచిండు, ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు నువ్వు చేర్చుకుంటేనేమో నీతి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక కొత్త వాతావరణం వచ్చి తెలుగుదేశం ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితేనేమో అవినీతి. గడిచిన 1 సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం హై హ్యాండెడ్గా బిహేవ్ చేశారు. ఆ సంఘటనలన్నీ అందరి దృష్టి తీసుకొచ్చాం. ఏదైతే కొంతమంది హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళ ఇళ్లపైన వీళ్ళు పోయేసి ప్రొక్లైన్స్ పెట్టి బిల్డింగ్స్ పగలగొట్టడం, అదే మరిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆఫీసర్స్ పట్ల దురుసుగా ప్రవర్తించడం, ఒకసారి ఇల్లీగల్గా వీళ్ళందరినీ కిడ్నాప్ చేయడం, ఇంకో పక్కన 1-2 ఇష్యూస్గా సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే వస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళు ఇల్లే కొట్టిన గురుకుల ట్రస్ట్లో అక్రమ నిర్మాణాలు కూల్చిండ్రు. అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అందరూ ప్రపంచం అవుతున్నారు. అందులో లేరా తెలంగాణ నీళ్ళు గురలేదా? సెక్షన్ 8 ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8
ట్రూ స్పిరిట్తో మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు ఒక స్పిరిట్ పెట్టారో దాన్ని వైలేట్ చేశారు. గవర్నర్ గారు నోటిఫికేషన్ చేయలేదు కాబట్టి ఆయన యాక్ట్ చేయకుండా యాక్ట్లో ఉంది, దాన్ని అమలు చేయలేకపోతున్నారు. ఇది బాధాకరం. ఇమ్మీడియట్గా యాక్ట్ చేయమని చెప్పి మేము కోరాం. బికాస్ ఆఫ్ సెక్షన్ 8 దెర్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ ఎవ్రీబడి ఇన్ హైదరాబాద్. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ బయాస్డ్. That's why there was so much of agitation during agitation time. So Government of India and all opposition parties at that time, they introduced Section 8. In Section 8, liberty, safety, security, vital installations, government buildings, everything, there is governor. Governor has to take a final decision. On that decision, nobody can comment. Then they have to implement it first. Second one, illegal tapping. How can anybody will do illegal tapping? It is very unfair, unethical, illegal. So they have to investigate at a high level committee. Appropriate action has to be taken on this. కేంద్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి పొరపాటు చేసి సెక్షన్ 8 మీద చేయబోతే కేంద్ర ప్రభుత్వం కూడా తన ముఖానికి మచ్చి పూసుకుంటుంది. ఒకటి. రెండు, కర్మగాలు వారు సెక్షన్ 8 పెట్టినా ఏసీబీ దానిలో రాదు తెలుసా? ఆ జ్ఞానం ఉండన్నా? చూసి ఇరుక్కపోయినామని చెప్పి అగాధం మాట్లాడుతుంటే చాలా కష్టాలు వస్తాయి. అరిసి గాయి చేసి పెడబొబ్బలు పెట్టుకుని దేశం ముందు మరింత పరుగు తీసుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు సాధించేదేమి లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దొంగకు సపోర్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము.